హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అసెస్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన వీళ్ళ గేమింగ్ సిరీస్ V16 2025 మోడల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ షేర్ చేస్తాను. యాక్చువల్గా దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి. కోర్ 5 ఉంటుంది, కోర్ 7 ఉంటుంది. సో మన దగ్గర ఉంది కోర్ 5 మోడల్ అనమాట. అండ్ ఇది మీకు 16GB ర్యామ్ అలాగే 512GB ఎస్ఎస్డితో పాటు ఎన్విడియా ఆర్టీఎక్స్ 4050 6GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చూద్దాం. బాక్స్ పైన మనకి V367VU దీని మోడల్ నెంబరు అలాగే కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే పైన అసెస్ బ్రాండింగ్తో పాటు ప్రైస్ ఇవన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ బాక్స్ లోపల మనకి ల్యాప్టాప్ ఉంటుంది, బ్లాక్ కలర్ మోడల్. అలాగే మనకు ఒక 150 వాట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ల్యాప్టాప్ ఇది కంప్లీట్గా బ్లాక్తో ఉంటుంది. కాకపోతే ఇది మ్యాట్ బ్లాక్ కాదు, కొంచెం వెరైటీగా ఉంది. బ్లాక్ కలర్ కొంచెం స్మూత్గా ఉంది. అండ్ కంప్లీట్గా ఇది ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది. అండ్ దీని వెయిట్ నియర్లీ 1.95 కిలోస్ ఉంటుంది అనమాట. అంటే దాదాపు 2 kg ఉంటుంది దీని వెయిట్. సాలిడ్గా ఉంది ల్యాప్టాప్ మాత్రం. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. టఫ్ ప్లాస్టిక్తో దీన్ని డిజైన్ చేశారు. పైన మనకి అసెస్ బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ వెంటిలేషన్ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే స్పీకర్స్ ఉన్నాయి. దీంట్లో మనకి సోనిక్ మాస్టర్ స్పీకర్స్ యూజ్ చేశారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా లౌడ్గా కూడా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి మోడల్ అలాగే ఛార్జింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అండ్ మనకి రైట్ సైడ్ మనకు ఒక USB 3.2 టైప్ ఏ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు DC ఇన్పుట్ పోర్ట్తో పాటు HDMI ఉంటుంది. HDMI ఇది 2.1 ఇచ్చారు. అలాగే ఇంకొక టైప్ ఏకి సంబంధించిన USB 3.2 ఉంటుంది. అలాగే ఒక టైప్ C కూడా ఉంటుంది. ఇది 3.2 USB. అండ్ ఇది మనకి బోత్ పవర్ డెలివరీ కోసం అలాగే మనకి డేటా ట్రాన్స్ఫర్స్ కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ఈ ఎయిర్ వెంటిలేషన్ అయితే నీట్గా చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉందన్నమాట. సో ఇది దీంట్లో ఉన్న పోర్ట్స్ అండ్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ కమింగ్ టు ద లోపల అంటే మనకి డిస్ప్లే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 16 ఇంచెస్ ల్యాప్టాప్. అలాగే ఇది LED బ్యాక్లైట్తో వస్తుంది. చూడటానికి మాత్రం చాలా ప్రీమియం లుక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కలర్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇది 16 ఇంచెస్ కాబట్టి కొంచెం వైడ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్ మనకి 15.6 ఇంచెస్ చూస్తూ ఉంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది, 16 ఇంచెస్ ఉంటుంది. అండ్ పైన మనకి 1080pకి సంబంధించిన సెల్ఫీ కెమెరా లేదంటే మనకి వెబ్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మీకు కీబోర్డ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జనరల్ రెగ్యులర్ అసెస్ ల్యాప్టాప్లో ఉన్న కీస్ లాగే ఉంటుంది. ఇక్కడ మనకి WASDకి ఏమో స్పెషల్గా ఉంటుంది. అలాగే మనకి బటన్స్ ఏవైతే ఉంటాయి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్స్ కూడా రైట్ లెఫ్ట్ కూడా మీకు స్టైలిష్గా కొంచెం LED బ్యాక్లైట్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్లైట్ కూడా చాలా బాగుంది. కీస్ కూడా చాలా ఫ్రీగా మనకి చాలా మంచి ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ అన్ని కీస్ కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకునేలాగా మనకి ఇక్కడ చేతులు ల్యాండ్ అయ్యే ఏరియా మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. దానివల్ల మనకి గేమ్ ఆడేటప్పుడు కానీ టైప్ చేసేటప్పుడు కానీ చాలా ఈజీగా అంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. చేతులకు ఎలాంటి ప్రెజర్ పడకుండా ఉంటుంది. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా యాంటీ మ్యాట్ అంటే మనకి ఇది లాక్ అవ్వకుండా తడి తగలకుండా ఉండే మంచి క్వాలిటీ ట్రాక్ ప్యాడ్ని కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంటెల్కి సంబంధించిన కోర్ 5 బ్రాండింగ్, ఎన్విడియా GeForce బ్రాండింగ్. అండ్ ఇది మీకు బై డిఫాల్ట్గా మీకు ఆఫీస్ 2024 హోమ్తో వస్తుంది. అది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ప్లస్ 365 1 year వ్యాలిడిటీ కూడా వీళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ అసూస్ సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తుంది. అలాగే మనకి సోనిక్ మాస్టర్ సంబంధించిన బ్రాండింగ్ కూడా ఇక్కడ ఉంది. సో దీంట్లో మనకి ఉన్నది మెయిన్గా ఏంటంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ కోర్ 5 210H. అలాగే ఇది మీకు 16GB ర్యామ్ DDR5తో వస్తుంది. అలాగే 512GB SSDతో వస్తుంది. అండ్ మీరు ఒకవేళ స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కానీ దీంట్లో ఒక M.2 ఉంటుంది స్లాట్. అలాగే ర్యామ్ కూడా పెంచుకోవచ్చు. 2 స్లాట్స్ ఉంటాయి, ఖాళీ స్లాట్స్. మీరు ర్యామ్ కూడా DDR5 ర్యామ్స్తో అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ దీంట్లో మీకు 16GB ర్యామ్ వస్తుంది. కావాలనుకుంటే ఇంకొక 2 16GB కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టోరేజ్ కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. అండ్ దీంట్లో కూలింగ్ టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్డ్ కూలింగ్ టెక్నాలజీ ఇచ్చామని చెప్తున్నారు. దీంట్లో మేము ఒక 2-3 గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసాం. లైక్ మీకు కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, అలాగే GTA 5 కావచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఇది మీకు 144Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న మంచి క్వాలిటీ డిస్ప్లే ఉంది. అట్ ద సేమ్ టైం పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది. మీకు 12MB క్యాష్తో ఉంటుంది. అలాగే మీకు 4.8 GHz స్పీడ్తో ఉన్న ఈ కోర్ 5 ప్రాసెసర్ చాలా ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్ మాత్రం ఎక్స్పీరియన్స్
చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. మీరు డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకుంటూ కూడా ఆడుకోవచ్చు. బట్ మీకు ఛార్జింగ్ పెట్టుకుని ఆడుతున్నప్పుడు మాత్రం కొంచెం హీట్ అనేది ఎక్కువగానే అవుతుంది. చాలా టెంపరేచర్ మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది. జనరల్గా గేమింగ్ ల్యాప్టాప్స్లో మనకి టెంపరేచర్ అనేది సర్వసాధారణంగానే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇది ఇంకొంచెం నాకైతే కొంచెం ఎక్కువగానే వేడవుతున్నట్టు నాకైతే అనిపించింది అనమాట. సో మంచిగా ఉంది. గేమింగ్కి అయితే మీరు ఒకవేళ ప్యూర్ గేమ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం అసస్ నుంచి గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి చాలా ఫేమస్. వి సిరీస్ అయినా సరే, టఫ్ సిరీస్ అయినా మీకు చాలా ఫేమస్ కాబట్టి మీకు కొంచెం బెటర్గానే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. గేమింగ్ కావచ్చు, అండ్ దీంట్లో ఎడిటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో RTX 4050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కాబట్టి మీకు ప్రీమియర్ ప్రో కానీ లేదా డావెన్సీ కానీ ఇంకేదైనా సరే సాఫ్ట్వేర్స్ మీకు చాలా ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. మేము దీంట్లో ప్రీమియర్ ప్రో కూడా ఇన్స్టాల్ చేసి ఒక వీడియో కూడా రెండర్ చేసి చూస్తాం. చాలా ఫాస్ట్గానే రెండర్ అవుతుంది. బట్ ఛార్జింగ్ పెట్టుకొని మీరు చేసుకోవాలి, లేకపోతే కొంచెం ల్యాగ్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రీమియర్ ప్రో లాంటివి హెవీ సాఫ్ట్వేర్స్ కాబట్టి, గేమ్స్ అనే హెవీ సాఫ్ట్వేర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ పెట్టుకుంటూ దాన్ని హ్యాండిల్ చేస్తేనే కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం హీటింగ్ కూడా కొంచెం అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇందులో మీకు Windows 11తో వస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి కాబట్టి Windows 11 హోమ్తో వస్తుంది. ప్లస్ మీకు ఆఫీస్ కూడా సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దీంట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నారు. ఆఫీస్ 365 1 year పాటు ఇస్తున్నారు. అండ్ దీంట్లో మెకాఫీ కూడా సాఫ్ట్వేర్ మీకు ఫ్రీగానే ఇస్తున్నారు. సో అన్ని దాదాపు మీకు కావాల్సిన అన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి సో ఓకే, చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది, అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. రెగ్యులర్గా మీకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. దీని ప్రైస్ నియర్లీ 80,000 దాకా ఉంది. బట్ కార్డ్ ఆఫర్ లాంటివి ఒక 6,000 కార్డ్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. బట్ ఇంకా సీజన్ సేల్స్ టైంలో మాత్రం ఇంకొంచెం బెటర్ డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు అవి ఆ టైంలో చూస్ చేసుకోవడం బెటర్. ఇలాంటప్పుడు కొంచెం లాంచ్ అయిన కొత్త ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుంది. సేల్స్ టైంలో మాత్రం కొంచెం బెటర్ డిస్కౌంట్స్ అయితే మీకు దొరుకుతాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా దీన్ని తీసుకోవచ్చా లేదా అంటే హీటింగ్ అనేది సర్వసాధారణంగా మనం ఎలాగైనా మేనేజ్ చేసుకుందాం అనుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కావాలని కూడా చూసుకోండి. ఇంకేదైనా బెటర్గా ఆప్షన్ ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోండి. బట్ ఇదైతే కొంచెం హీట్ అయితే నేను నోటీస్ చేశాను. అదైతే మీకు చెప్పాలనుకున్న పాయింట్. సో ఇది అసస్ V16కి సంబంధించిన నేను ఇనిషియల్గా చూసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.